నిజంగా పరిశోధకులు మన ముందు తీసుకొచ్చిన ఒక అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రస్తుతం మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. అంటార్కిటికాలోని ఐస్ షీట్లు మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి. లావా పేలుడు జరగడానికి ఇది ఒక ప్రమాదకరమైన సూచన. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరంతా చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మిమ్మల్ని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు. నిజంగా పరిశోధకులు మన ముందు తీసుకొచ్చిన ఒక అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. దీంతో మనం జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ప్రస్తుతం మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. అయితే ఇది యుద్ధం వలనో లేక ఏదైనా తీవ్రవాద వలనో అయితే కాదు. మనకు మనం చేసుకున్న పాపం మనకు పామై ఇప్పుడు మనల్నే కాటేయబోతోంది. జాగ్రత్త, ఏ క్షణమైనా ఇది జరగచ్చు. ఇది అయితే నిజం. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నది టైం బాంబ్ మీద. మనిషి ఎంత ఎత్తుగా ఎదిగినా, తన తెలివితో ఎన్ని టెక్నాలజీ ఆవిష్కరణలు చేసినా ప్రకృతి ముందు ఇదంతా దిగదొడిపే అని ఈ ఘటన మనకి నిరూపిస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు తెలిసిన ఈ విషయం వింటే మనకి మతి పోతుంది. అందులోనూ మన చుట్టూ ఉండే ప్రకృతి మనపై చల్లగా పగబడుతోంది. అది ఎలాగంటే, భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా అంటార్కిటికాలోని ఐస్ షీట్లు మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి. కానీ ఇది కేవలం ఐస్ మాత్రమే కాదండోయ్. దీని కింద 138 అగ్నిపర్వతాలు కూడా మేల్కొంటున్నాయి. వెస్ట్ అంటార్కిటికాలో మాత్రమే కనుక్కున్న అగ్నిపర్వతాలు ఇవి. మిగతా ప్రాంతాల్లో ఎన్నైనా ఉండొచ్చు. ఐస్ కరుగుతున్న కొద్దీ ఈ అగ్నిపర్వతాలపై ఒత్తిడి తగ్గుతోంది. మ్యాగ్మా ఉపరితలానికి రావడానికి, అంటే లావా ఉపరితలానికి రావడానికి, పేలుడు జరగడానికి ఇది ఒక ప్రమాదకరమైన సూచన. ఈ ప్రక్రియను అన్లోడింగ్ అంటారు. ఐస్ కరుగుతున్న కొద్దీ దాని కింద ఉన్న అగ్నిపర్వతాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మ్యాగ్మా ఉపరితలానికి రావడానికి, పేలుడు జరగడానికి పూర్తిగా అవకాశం అయితే ఉంది. ఇది ఒక చైన్ రియాక్షన్గా మారి ఒకేసారి వందలాది అగ్నిపర్వతాలు పేలిపోతాయి. ఈ పేలుల నుండి వచ్చే బూడిద వాయువులు భూమి మీద ప్రభావం చూపిస్తాయి. ఈ బూడిద సూర్యకాంతిని అయితే అడ్డుకుంటుంది. భూమి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చు. అలా అని భూమి చల్లబడుతుందా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇందులోని గ్రీన్ హౌస్ గ్యాస్లు మరింత ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతాయి. ఉదాహరణకి మనకి వర్షం వస్తే, బాగా ఎండలో ఉన్నప్పుడు కొంచెం వర్షం వచ్చిందనుకోండి, మనకు బాగా వేడి వస్తుంది. అలాంటిదే ఇది కూడా. అయితే ఇప్పుడు ఇంతటితో ముగిసేది కాదు. ఐస్ కరుగుతున్న కొద్దీ దాని కింద నీటి సరస్సులు, నదులు ఏర్పడుతున్నాయి. ఈ నీరు ఏదైతే ఆ నీరంతా వస్తుంది కదా, ఆ నీరు భూమిని మృదువుగా చేసేస్తుంది. ఐస్ వేగంగా సముద్రంలో కదులుతుంది. ఈ కదలిక అగ్నిపర్వతాలపై ఒత్తిడిని మరింత తగ్గిస్తోంది. పేలుళ్ల ప్రమాదాన్ని వేగంగా పెంచుతోంది. ఇది ఒక ఫీడ్బ్యాక్ లూప్లా మారుతుంది. ఐస్ కరుగుతుంది, అగ్నిపర్వతాలు పేలుతాయి, మరింత ఐస్ కరుగుతుంది. ఈ చక్రం మనల్ని అంతా నాశనం చేయగలదు. ఈ ప్రమాదం నీటి బుడగ లాంటిదని, ఏ క్షణమైనా ఏ మూలనైనా ఊహించని పెను విపత్తు రావచ్చని పరిశోధకులు తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. వచ్చే ఈ విపత్తు నుండి కోలుకోవడానికి భూమికి కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ భయంకరమైన హెచ్చరిక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అంటార్కిటికా టైం బాంబ్ భూమిని మొత్తం నాశనం అయితే చేయగలదు. ఇది పెద్ద ప్రమాదం అయితే తీసుకురాబోతుంది. అదృష్టం ఏమిటంటే దీన్ని మనం ఆపడానికి ప్రయత్నించవచ్చు. మన వాతావరణాన్ని కలుషితం లేకుండా చల్లబరిస్తే ఈ ప్రమాదాన్ని కొంతమేర వరకు ఆపచ్చు. కానీ ఈ విషయం పట్టించుకునే నాదుడే లేడే. ఎంతైనా మనిషికి మనిషే శత్రువు అన్న నానుడిని రుజువు చేస్తోంది ప్రకృతి. విచిత్రం కదా. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సోషల్ మీడియాలో ఎన్నో ఉపద్రవాలు, విపత్తులు ముంచుకొస్తాయని బోల్డంతమంది బోల్డ్ రకాలుగా మాలాగే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం అక్షర సత్యం. కాబట్టి జాగ్రత్త.